నమస్కారం. అక్షరలిపికి స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ పేరు 10 రూపాయల నోటు. రచన కె శారద. ఒక చిన్న పల్లెటూరులో భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ళకి 2 పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురు. ఒక చిన్న ఇల్లు కట్టుకొని అందులో నివసించేవారు. 2 కూలి పనులు చేస్తూ పిల్లలను కంటికి రెప్పలాగా కాపాడుకొని జీవనం సాగించేవారు. వారికి ఒక 1/2 ఎకరం పొలం ఉన్నా కూడా దానిని సాగు చేస్తూ మరో పక్కన కూలి పనులు కూడా చేసేవారు. అందులో పండిన పంటను వారి కొద్దిగా మిగుల్చుకొని మిగిలిన వాటిని అమ్మి ఆ రూపాయలతో బ్రతికిస్తూ పిల్లలను చదివించుకుంటూ ఆ చిన్న పొదరిల్లులో జీవనం సాగించేవారు. పొద్దున స్కూల్కు పిల్లలను పంపించి అలాగే వారు కూడా వాళ్ళ పొలం పనులకు వెళ్ళేవారు. ఆ ఊర్లో అందరూ ఇంటి ఇల్లాలైన గంగవ్వను చాలా మెచ్చుకునేవారు. ఆమె ఒక మహాలక్ష్మిలాగా భావించేవారు. అలా కొద్ది కాలం గడిచిన తర్వాత పాఠశాలలో పిల్లల చదువులు అయిపోవచ్చినవి. శాంత 10వ తరగతికి వచ్చింది. కొడుకు ఇంటర్ చదువుతా అని పట్నం పోతాను అంటూ మారం చేశాడు. వాడు ఇంకా పెద్ద చదువులు చదువుతా అంటే చదివించే స్తోమత ఆ దంపతులకి లేదు. అలాగని ఊరుకుంటే కొడుకు బాధపడతాడు అని అనుకున్నారు. మా పిల్లలు మాలాగే కష్టపడాలి, ఇదే పొలంలో పనిచేస్తూ ఈ ఊర్లోనే బతకాలేమో అని బాధపడేవారు భార్యాభర్తలు. అలా అనుకోకుండా ఒకరోజు ఆ పిల్లలు చదివే పాఠశాల నుంచి ఒక మాస్టర్ గారు వచ్చి, మీ రవిని మంచి కాలేజీలో నేను చేర్పిస్తాను. అక్కడ మీలాంటి వారే ఉంటారు, మంచిగా చదువు చెప్తారు. మీ అబ్బాయి చాలా హుషారుగా ఉన్నాడు, అందుకే ఆ అబ్బాయి నేను పట్నం తీసుకువెళ్ళి మంచి చదువు చెప్పిస్తాను అన్నాడు మాస్టారు. వద్దు సారు, మాకు అంత తాహతు లేదు. మా దగ్గర రూపాయలు కూడా లేవు. ఉన్న దాంట్లో కలో గంజో తింటూ బ్రతుకుతున్నాము. మమ్మల్ని ఇలాగే ఉండనియండి. మా బతుకులు ఇలాగే ఉంటాయి. మేము ఇలాగే ఉండాలి. పెద్ద పెద్ద సోకులకు పోతే రూపాయలు లేని సమయంలో ఆ కలవ గంజు కూడా తాగలేము. మమ్మల్ని మన్నించండి అయ్యా అంటూ మాస్టర్ని వేడుకున్నారు భార్యాభర్తలు. అలా ఏమి ఉండదమ్మా, అక్కడ హాస్టల్ ఉంటుంది. ఆ హాస్టల్ వాళ్ళే అన్నం పెట్టి బట్టలు ఇచ్చి చదువు కూడా చెప్తారు అని అనగానే, లేదు మాస్టారు, మాకు ఇంకా నమ్మకం కుదరడం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లాడు పుస్తకాలు, కాపీలు, పెన్నులని ఇంకా ఏమేమి అడుగుతాడో అని అంటే, అమ్మ మాస్టర్ గారు నా కోసమే చెప్తున్నాడు. అక్కడ హాస్టల్ ఉంటుందంట. అక్కడ నాలాంటి పిల్లలు చాలామంది ఉంటారట. అన్నీ వాళ్ళే ఇచ్చి అన్నం పెట్టి చదివిస్తారట అని రవి చాలా హుషారుగా చెప్పాడు. కొడుకు హుషారుతనం చూసి, చదువుకోవాలనే ఆకాంక్ష చూసి వాళ్ళు ఏమీ అనలేకపోయారు. మాస్టర్ గారు కూడా చెప్తున్నారు కదా, ఇంకా మీకు నమ్మకం కలగడం లేదా అని అంటూ, నాన్న నేను పోతాను అని రవి చాలా సంబరపడ్డాడు. అలా సంబరపడుతున్న కొడుకుని ఏమి అనలేక, సరే బిడ్డ మంచిగా చదువుకోవచ్చు. ఇంతలో శాంత కూడా బయటకు వచ్చి, అమ్మ నేను కూడా అన్నతో వెళ్ళి చదువుకుంటాను అంది. అయ్యో వద్దు తల్లి, నువ్వు ఆడబిడ్డవు, దూరాన పోయి చదువుకుంటే మాకు బాధగా ఉంటది. దూరంగా ఉంటే మాకు మంచిగా ఉండదు. నేను ఎప్పుడు మిమ్మల్ని విడిచి ఉండలేదు. నీ గురించే ఆలోచిస్తాం అంది తల్లి గంగవ్వ. అయినా శాంత కూడా బాగానే చదువుతుంది, ఆమెను కూడా పంపించండి, ఇద్దరికి మంచి చదువు చెప్తారు అన్నారు మాస్టారు. వద్దులే నాయన, నేనే పోయి చదువుకుంటా అన్నాడు రవి. బిడ్డ శాంత, నువ్వు ఇక్కడనే చదువుకో, మా కళ్ళ ముందర ఉన్నట్టు ఉంటుంది. మీ అమ్మ నాన్నలకు దూరంగా ఉండడం నీకు కష్టంగా ఉంటుందమ్మా. వద్దులే, మీ అన్న పోయి చదువుకుంటాడు అన్నారు మాస్టారు కూడా. మీరు మా రవిని తొలకపోయి మంచిగా చదివిస్తారా మరి అంటూ మరోసారి అడిగాడు రంగయ్య. నువ్వేం ఫికర్ చేయకు రంగయ్య, నీ పిల్లవాడు చాలా హుషారుగా ఉన్నాడు, మంచిగా చదువుతాడు, మంచి మార్కులతో పాస్ అవుతాడు అన్నారు మాస్టారు. అలాగే అయ్యా, మరి మీరు ఎప్పుడు వస్తారు, మా రవిని ఎప్పుడు తీసుకుపోతారు అని ఆత్రంగా అడిగింది తల్లి. మీరేమీ బెంగ పెట్టుకోకండి, రవితో నేను వెళ్ళి అక్కడ అందరికీ రవి గురించి చెప్పి హాస్టల్లో ఉంచి వస్తాను. నేను రేపు పొద్దున వచ్చి రవిని తీసుకుపోతాను. మీరు బేఫికర్గా ఉండండి, నేను పోయి వస్తాను. రవి పొద్దున్నే వస్తాను, తయారుగా ఉండు అని చెప్పి మాస్టర్ గారు వెళ్ళిపోయారు. ఆ రాత్రి తల్లిదండ్రులు కొడుకును మధ్యలో పడుకోబెట్టుకొని, నువ్వు బాగా చదువుకో రవి, మంచిగా ఉండు, ఎవరితోని కొట్లాడ మాకు, మంచి పేరు తెచ్చుకో అయ్యా, మేము అది పంపలేదు ఇది పంపలేదు అని నువ్వు బెంగ పెట్టుకోవద్దు అని తల్లిదండ్రులు ఎన్నో బుద్ధులు చెప్పారు రవికి. అలాగే అయ్యా, నాకేమీ ఫికర్ లేదు అని చెబుతూనే తల్లి మీద ఒక కాలు తండ్రి మీద ఒక కాలు వేసుకొని నిద్రలోకి జారుకున్నాడు. కానీ భార్యాభర్తలు మాత్రం కొడుకు ఎక్కడికో వెళ్తున్నాడంటే ఆ తెల్లార్లు నిద్ర లేకుండా గడిపారు. ఇక తెల్లవారింది. రవి కంటే ముందే లేచి నా గంగవ్వ ఒక పెట్టెలో రవి బట్టలు, పుస్తకాలు అన్ని పెట్టి వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి ప్యాంటు షర్టు తీసి పైన పెట్టింది. వస్తానన్న మాస్టారు వచ్చే సమయం అవడంతో, మాస్టారు వస్తారు, రవి లేచి మొహం కడుక్కో, మాస్టర్ గారు వస్తారు
అని గంగవ్వ రవిని లేపింది. ఆ విషయం వినగానే నిద్రలో ఉన్న రవి తను వెళ్లాల్సిన విషయం గుర్తుకు వచ్చి గబగబా లేచి స్నానం చేసి తయారై కూర్చున్నాడు. వంట చేసిన గంగవ్వ కొడుక్కు అన్నం తినిపించింది చివరిసారిగా. ఇంతలో మాస్టర్ గారు రానే వచ్చారు. రవి, తయారయ్యావా? వెళ్దాం, మనకింకా సమయం లేదు, తొందరగా రా అంటూ పిలిచారు. వస్తున్నామయ్యా అంటూ రంగయ్య రవిది పెట్టె పట్టుకొని బయటకు వచ్చాడు. అతని వెనుకే అతని తల్లి చెల్లి ఇద్దరూ బయటకు వచ్చారు. సారు, నా పిల్లగాడు జాగ్రత్త, మంచిగా చూడమని చెప్పుండ్రి అక్కడ అందరికీ. మా రవి గురించి చెప్పండి మాస్టారు. అయ్యో అదేమిటమ్మా, వాడు బాగానే ఉంటాడు, మీరు వాడి గురించి బెంగ పెట్టుకోవద్దు అంటూ రవిని తీసుకొని తనకున్న స్కూటర్ మీద కూర్చోబెట్టుకొని కాళ్ళ దగ్గర రవి పెట్టె పెట్టుకొని వెళ్ళిపోయారు మాస్టారు రవి. తల్లిదండ్రులు కనిపించే వరకు చూస్తూ వాళ్ళకి టాటా చెప్పి వెళ్ళారు. పట్నం అంటే ఎంతో దూరం లేదు, అక్కడికి ఒక 10 కిలోమీటర్లు ఉంటది. అక్కడికి చేరుకునేసరికి 10:30 అయ్యింది. అక్కడ ఉన్న హాస్టల్ వార్డెన్తో అలాగే హెడ్ మాస్టర్తో కూడా మాట్లాడి పిల్లవాడికి అంటే రవికి జాగ్రత్తలు చెప్పి హెడ్ మాస్టర్కు అతనికి అప్పచెప్పి తాను బయలుదేరారు మాస్టారు. ఇంట్లో పిల్లవాడు లేకపోవడంతో వాళ్లకు చిన్నబోయినట్లు అనిపించింది. ముగ్గురు 3 వైపులా కూర్చొని ఎవరికి వారే ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతలో మాస్టారు బండి చప్పుడు వినిపించగానే అందరూ బయటకు వచ్చారు. మాస్టారు బండి పక్కన పెట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి, మీ కొడుకు అక్కడ బాగానే ఉన్నాడు, అందరికీ చెప్పాను, బాగా మంచిగానే ఉంటాను అని అన్నాడు రవి. అక్కడ ఉన్న పిల్లలందరూ రవిని బాగానే చూసుకున్నారు. 1 గంటలోనే రవి అందరితో కలిసిపోయాడు. రవి కూడా సంతోషంగా ఉన్నాడు అని మాస్టారు చెప్పి, ఇక నేను వెళ్ళి వస్తాను అంటూ మాస్టారు వెళ్ళిపోయారు. మాస్టారు వెళ్ళినాక ముగ్గురు ఇంకా అన్నం వేసుకొని తిన్నారు. అప్పటి వరకు వారికి మనసున పట్టలేదు. మాస్టర్ చెప్పిన తర్వాత రవి అక్కడ బాగా ఉన్నాడు అని అనిపించి తృప్తి అనిపించింది. అలా 1 సంవత్సరం గడిచాక శాంత పెద్ద మనిషి అయింది. రవి మధ్య మధ్యలో ఉత్తరాలు రాసేవాడు. మాస్టర్ రవి తెచ్చి వాళ్లకు చదివి వినిపించేవాడు. శాంత పెద్ద మనిషి అయిన ఉత్తరం రాయించింది గంగవ్వ. అప్పుడు వారికి పరీక్షలు ఉన్నాయి కాబట్టి రవి రాలేదు. ఏదో చిన్న పండుగలాగా చేశారు చుట్టుపక్కల ఉన్న వారిని పిలుచుకొని. అలా 5 సంవత్సరాలు గడిచాక రవి చదువు అయిపోయింది. ఒకరోజు రవి హఠాత్తుగా వచ్చాడు. కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చిన రవి చెల్లెని చూసి, అరే శాంత, ఎంత పెద్దగా అయిపోయావు, ఇక నీకు పెళ్లి చేయాల్సిందే అన్నాడు రవి. శాంత సిగ్గుతో లోపలికి వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు సంతోషించారు. కొడుకు రాకతో ఇల్లంతా కలకలలాడుతుంది. రవి అడిగాడు, నాన్న, శాంత 10వ తరగతి పాస్ అయిందా అని. అవును, శాంత 10వ తరగతి పాస్ అయింది, నీలాగే చదువుకుంటా అన్నది, కానీ మేము నిన్ను పంపించినందుకే బాధపడుతున్నాము. ఇక అది కూడా పోతే మేము ఎలా ఉండాలి? ఎవరైనా ఒకరు మా దగ్గర ఉంటే, మా కళ్ళ ముందుంటే మేము సంతోషిస్తాం కదా, అందుకే శాంతను పెద్ద చదువులకి పంపించలేకపోయాం అని చెప్పాడు రంగయ్య. సరేలే నాన్న అంటూ రవి కూడా కొన్ని రోజులు ఉండి, నేను పట్నం వెళ్ళి ఏదైనా నౌకరీ చేస్తాను అన్నాడు తల్లిదండ్రులతో. ఇన్ని రోజులు వెళ్ళావు, ఇక మళ్ళీ మమ్మల్ని వదిలి వెళ్తావా? ఇక్కడే ఉండి ఏదో ఒక పని చేసుకో, ఊర్లో చాలా పనులు దొరుకుతాయి అని అన్నారు తల్లిదండ్రులు. లేదు, నేను పట్నం వెళ్ళి ఏదైనా పని చేసుకొని వస్తాను అన్నాడు. కానీ తల్లిదండ్రులు ససేమీరా ఒప్పుకోకపోవడంతో మాస్టర్ ద్వారానైనా చెప్తే తల్లిదండ్రులు ఒప్పుకుంటారని భావించిన రవి, సరే అమ్మా, నేను మాస్టర్ గారి ఇంటి వరకు వెళ్ళి వస్తాను అని హడావిడిగా మాస్టర్ గారి బయలుదేరాడు. మాస్టర్ ఇంటికి వెళ్ళి రవి అనుకున్న విషయం చెప్పి, తన తల్లిదండ్రులు తను ఉద్యోగం చేయడానికి ఒప్పుకోవడం లేదని, ఇక్కడే ఉండమంటున్నారని, దానికి సమాధానంగా మాస్టర్ గారు, మీరు వచ్చి మా తల్లిదండ్రులను అర్థమయ్యేలా చెప్పండి అని బతిలాడాడు. దాంతో రవితో పాటు మాస్టర్ కూడా వచ్చారు ఇంటికి. వచ్చిన మాస్టర్ చూసి, తండ్రి, మాస్టారు, మీరు చెప్పినట్టే నా పిల్లవాడిని బాగా చదివించారు. ఇప్పుడు నా కొడుకు మంచి ప్రయోజకుడు అయ్యాడు. ఇంకా చదువుకుంటాడా? ఇంకా పెద్ద చదువులు ఉంటాయా అన్నాడు రంగయ్య. చూడు రంగయ్య, ఇప్పటికీ చదివింది చాలు. మీకు చేదోడు వాదాడుగా వాడు ఏదో నౌకరు చేసుకుంటాడు పట్నం పోయి. అక్కడ నాకు తెలిసిన ఒక పెద్ద సారు ఉన్నాడు. అతనికి చెప్తే ఏదైనా ఒక నౌకరీ ఇప్పిస్తాడు. నౌకరీ చేసుకుంటూ నెల నెల మీకు రూపాయలు పంపిస్తే మీరు బతుకుతారు కదా, ఇంకా మంచిగా బతుకుతారు అని చెప్పాడు మాస్టారు రంగయ్యకు. అలాగే శాంతకు కూడా పెళ్లి చేయాలి కదా, అందుకు మీకు కష్టం కాకుండా ఉంటుంది, వేనీళ్లకు చన్నీళ్లు తోడుగా ఉంటుంది అని చెప్పారు మాస్టారు. ఇంతలో గంగవ్వ వచ్చి, నిజంగానే మా పిల్లాడికి నౌకరు దొరుకుతుందా అంది విచారంగా. నువ్వు ఊకోవే, ఏదైనా నౌకరిప్పిస్తా అని అంటున్నాడు కదా మాస్టారు, నువ్వెందుకు వస్తావు నడుమ? మాస్టర్ చెప్తున్నారు కదా. పోనీలే, అలాగైనా మన రవి నౌకరీ చేసి 4 రూపాయలు సంపాదిస్తే మనం శాంత పెళ్లి చేయవచ్చు. ఏమంటారు మాస్టారు?
నేను చెప్పింది నిజమే కదా అన్నాడు రంగయ్య. అవును రంగయ్య, నువ్వు చెప్పింది నిజమే, నేను కూడా అదే చెప్తున్నాను కదా అని అనగానే ఇంతలో రవి, అవును నాయన, నేను పట్నం పోయి రూపాయలు సంపాదిస్తా అన్నాడు రవి. సరే అట్లాగానే పోదువు గాని, ఇంకా ఎన్ని రోజులు ఉంటావు? రేపే వెళ్దాం కదా మాస్టారు అని అడిగాడు రవి మాస్టర్ని. రేపే వెళ్దాం రంగయ్య, రేపే నేను రవిని తీసుకొని వెళ్ళి అక్కడ నౌకరీ ఇప్పిస్తాను, మీరు తయారుగా ఉండండి అని చెప్పారు. సరే మాస్టారు, మీరు ఎలా చెప్తే అలా అన్నాడు రంగయ్య. రవి పట్నం పోయి చదువుకొని వచ్చాక మంచి మాటలు మాట్లాడుతున్నాడు అని తల్లిదండ్రులు ఇద్దరు మురిసిపోయారు. 1 సంవత్సరం గడిచింది. నెలకు డబ్బులు పంపిస్తుంటే ఇక్కడ వీళ్ళు ఆ రూపాయలన్నీ పెట్టి 40,000 రూపాయల వరకు అయ్యాయి. అలాగే తమకు ఉన్న అరెకరం కూడా అమ్మి శాంత పెళ్లి చేశారు. శాంత పెళ్లి అని తెలిసిన రవి వచ్చి 1 రోజు కంటే ఎక్కువ ఉండలేదు. పెళ్ళైన తెల్లవారే వెళ్ళిపోయాడు. శాంత కూడా అత్తవారింటికి వెళ్ళిపోయింది. 4 సంవత్సరాలు అవుతుంది. శాంతకు 2 పిల్లలు. 1-2 సార్లు వచ్చిపోయింది శాంత అల్లుడితో పాటు. కానీ తర్వాత ఇక వాళ్ళు రావడం మానేశారు. రవి కూడా రావడం లేదు. శాంత సంసారం గొడవలో తాను పడిపోయింది. పుట్టింటికి రావడం కూడా మానేసింది. రవి కూడా రావడం మానేశాడు. ఎందుకు బిడ్డలు వస్తలేరు అని ఉత్తరం రాస్తే, ఇక్కడ నాకు పని ఎక్కువ ఉంది అందుకే వస్తలేను అని 1-2 ఉత్తరాలు రాసేవాడు. ఇప్పుడు అవి కూడా రాయడం మానేశాడు రవి. రవి మెల్లమెల్లగా మారిపోతున్నాడని గంగవ్వకు అర్థమైపోయింది. పిల్లగాడు ఏ పిల్లనో పెళ్లి చేసుకున్నాడేమో, ఆ పిల్ల చేతిలో ఇరుక్కున్నాడేమో, అందుకే వస్తలేడు అని మనసులో అనుకుంది. ఉత్తరం కూడా రాస్తలేడు అని గంగవ్వ రంగయ్యతోని అంటూనే ఉంది. అనుకోకుండా ఒకరోజు ఒక పెద్ద తుఫాన్ లాంటి వార్త వచ్చింది. అదేంటంటే, రవి నేను పెళ్లి చేసుకున్నాను అంటూ ఒక కార్డు ముక్క రాశాడు. అది చూడగానే గంగవ్వ, అయ్యో చూసినావా అయ్యా, నేను చెప్పినట్టే జరిగింది అని గంగవ్వ ఏడ్చుకుంటూ చెప్పేసరికి రంగయ్య, పోనీలేవే, మనకు చెప్పకుంటే చెప్పకపోని, వాడు మంచిగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే అంతే చాలు కదా, ఎలాగా ఇప్పుడు పెళ్లి చేసే బాధ్యతలు మనకు ఏమీ లేవు, ఇద్దరం హాయిగా తిని పడుకోవడమే అన్నాడు దిగాలుగా ఉన్న రంగయ్య. నాకు ధైర్యం చెప్పి నువ్వు దిగాలు పడతావేందయ్యా, పిల్లగాడు పంపించిన పైసలు సరిపోకపోతే ఉన్న అరెకరం అమ్మి పెళ్లి చేస్తిమి, ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి, పిల్లాడు దూరం అయ్యాడు, శాంత అత్తవారింటికి పోయింది, ఇక ఎవరు దిక్కు, ఉన్న రూపాయలన్నీ ఖర్చు చేస్తేమి, ఇక ఇప్పుడు మన కాడ ఏమున్నదని ఎట్లా బతుకుతామయ్యా అంటూ గంగవ్వ బోరుమని ఏడ్చింది. ఊకోవే పిచ్చిదానా, నేను లేనా, ఏడనైనా పని దొరుకుతుందేమో, కూలో నాలో చేసి బతకలేమా మనము, ఇంకా మనకు సత్తువ ఉంది అన్నాడు రంగయ్య. నువ్వు అట్టాగే చెప్తావయ్యా, కానీ నాకు నమ్మకం లేదు, ఇక నేను ఎన్నాళ్ళు బతుకుతానో నాకే తెలియదు అంది గంగవ్వ ఏడుస్తూనే. ఎందుకంటే గంగవ్వకు అంతకుముందే గుండెలో రంధ్రం ఉందని డాక్టర్ చెప్పాడు. పెద్ద హాస్పిటల్ పోయి చూపించుకొని అక్కడ వాళ్ళు మందులు రాస్తారు, లేకపోతే ఆపరేషన్ చేస్తారని డాక్టర్ చెప్పాడు. పట్నం పోయి పెద్ద దవాఖానలో చూపించుకుంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని ఆలోచించి పిల్లలకు చెప్పకుండా ఆ విషయాన్ని దాచిపెట్టారు భార్యాభర్తలు. ఇంకా కొద్ది రోజుల్లో గంగవ్వ చనిపోతుందని డాక్టర్ చెప్పాడు. పట్నం పోయి బాగు చేయించుకునే స్తోమత లేదు. అప్పుడప్పుడు కడుపు నొప్పితో గుండె నొప్పితో పడుకునేది తల్లి. డబ్బులు లేక ఆపరేషన్ చేయించుకోలేదు. కొడుకుకు చెప్దామంటే వాడు రాకుండా పోనీ ఉత్తరం రాస్తామంటే నువ్వు వద్దంటివి, బిడ్డకు చెప్తే అది దాని సంసారంలో అది పడిపోయి 2 పిల్లలతో దాని అవస్థలతో అది ఉన్నది అని రంగయ్య కూడా బాధపడుతూ ఉంటే, కలిసి సర్దాం తీయే, పోతే పోయే ఈ ప్రాణం, మనం అనుకున్నదైతే చేశాం కదా అన్నాడు రంగయ్య. వారి బాధలో వారు ఉండగా ఒకరోజు వారి ఇంటి ముందు ఎవరో కారు వచ్చి ఆగింది. ఆ కారులో నుండి 2 మనుషులు దిగారు. వారిని చూసిన రంగయ్య గబగబా వారికి ఎదురెళ్ళి, ఎవరయ్యా మీరు అంటూ అడిగాడు. ఇది రవి వాళ్ళ ఇల్లేనా అంటూ అడిగాడు అతను. అవును రవి, నా కొడుకయ్యా, ఏంది సంగతి అంటూ అడిగాడు గాబరాగా. మీరు రవి తండ్రా అంటే, అవును నేను రంగయ్యని నా పేరు అంటూ చెప్పాడు. అవునుగా, మీ రవి మీకు చెప్పలేదా అంటే, ఏంటయ్యా అంటూ అడిగాడు రంగయ్య. ఏం లేదు, మీ రవి ఈ ఇల్లుని మాకు అమ్మివేశాడు, మీరు రేపో ఎల్లుండో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, మేము ఇక్కడ పెద్ద బిల్డింగ్ కట్టుకుంటాము అని ఆ వచ్చిన 2 చెప్పారు. గంగవ్వకు రంగయ్యకు పిడుగులాగా నెత్తిమీద పడింది. పెద్ద బండ నెత్తిమీద పడ్డట్టు అనిపించింది. ఉండేందుకు ఇల్లు కూడా లేకపోతుంది. ఇక ఏం చేయాలో తోచక మాస్టర్ ఇంటికి పరిగెత్తిపోయారు. ఉన్న విషయం అంతా చెప్పాడు రంగయ్య. ఇది విన్న మాస్టారు కూడా, నాకు ఈ మధ్యనే తెలిసింది, మీకు తెలుసు అనుకున్నా, అందుకే మీకు చెప్పలేదు,
మీకు చెప్తే మీరు బాధపడతారని నేను చెప్పలేదు. ఏమనుకోకు రంగయ్య, పిల్లవాడు బుద్ధిమంతుడు అవుతాడని అనుకున్నాను. కానీ ఇలా జరిగింది. నన్ను మన్నించండి అన్నాడు మాస్టారు. దానికి మీరేం చేస్తారు మాస్టారు? మా తలరాత ఇలా ఉంది అన్నాడు రంగయ్య విచారంగా. మరి మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటారు అని అడిగాడు మాస్టారు. అందరికీ ఊర్లో సొంత ఇల్లులే ఉన్నాయి. ఎవరు కిరాయికి ఇచ్చే పొజిషన్లో లేరు కదా, మీరెక్కడ ఉంటారు అని అన్నాడు రంగయ్యతో. ఇంతలోనే రవి నుంచి ఉత్తరం వచ్చిందా అని కూడా అడిగాడు. రాలేదు మాస్టారు. మీరు రవికి ఉత్తరం రాయండి, ఈ ఉత్తరానికైనా జవాబిస్తాడేమో చూద్దాం అన్నాడు రంగయ్య మాస్టారుతో. అయ్యో రామచంద్ర, నేను మర్చిపోయాను. నేను ఉద్యోగం ఇప్పించిన అతను చనిపోయి 3 నెలలు అవుతుంది. నాకు కూడా మొన్ననే తెలిసింది. ఆ ఊరు నుంచి వచ్చిన ఒకసారి ఈ విషయం నాకు తెలిపాడు. ఇంకా పట్నంలో ఎక్కడని వెతికేది? ఎన్ని నెలలు గడిచినా రవి జాడ తెలియడం లేదు నాకు. నాకు తెలిసిన 2-3 పిల్లలు కూడా అక్కడే ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నారు. వాళ్ళను కూడా రవిని వెతకమని చెప్పి ఫోటో ఇచ్చాను. అయినా కానీ రవి ఎక్కడా కనిపించడం లేదని మొన్ననే ఆ పిల్లలు ఉత్తరం కూడా రాశారు అన్నాడు మాస్టారు బాధగా. నెలలు గడుస్తున్నా రవి నుంచి ఎలాంటి ఉత్తరం రాలేదు. రవి కూడా వస్తాడని అనుకున్నారు. కానీ రవి కూడా రాలేదు, ఉత్తరము రాయలేదు. వాడు ఉన్నాడో లేదో కూడా తెలియదు. ఆ పట్నంలో ఎక్కడ ఉన్నాడో తెలియదు మాస్టర్కి కూడా. మాస్టర్ నుండి ఇక ఎలాంటి లాభం లేదని తెలుసుకున్న రంగయ్య ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. ఇక ఇద్దరు 3 రోజుల తర్వాత మొన్న వచ్చిన కారులోనే వాళ్ళు మళ్ళీ వచ్చారు. ఏమండి, ఇల్లు ఖాళీ చేయండి, మేము ఇక్కడ బిల్డింగ్ వేసుకుంటాము అన్నారు వాళ్ళు. దాంతో రంగయ్య ఏడుస్తూ, అయ్యా మాకు ఇంకొక వారం గడువు ఇవ్వండి, ఈలోపు ఎక్కడైనా జాగా చూసుకుంటాము అని బ్రతిలాడడంతో, సరే మీకు ఇంకొక వారం గడువు ఇస్తున్నాము, అప్పట్లోపు మీరు ఖాళీ చేయకపోతే మేమే బలవంతంగా మిమ్మల్ని మెడపట్టి బయట గెంటాల్సి వస్తుంది అని కరాఖండిగా చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రంగయ్య గంగవ్వలు ఇద్దరు ఆ ఊరు సర్పంచ్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ఎక్కడైనా జాగా ఇప్పించండి, మేము ఇద్దరం ఉండడానికి ఒక చిన్న గుడిసె వేసుకుంటాం అని సర్పంచ్ను బతిలాడారు. వారిద్దరూ చాలా మంచివారు. ఊర్లో వారికి మంచి పేరు ఉంది. పిల్లలిద్దరూ పట్టించుకోవడం లేదు అని తెలిసిన సర్పంచ్, రంగయ్య మీరు అంత బతిలాడాల్సిన అవసరం ఏమీ లేదు. మీ పిల్లలు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయారని మాకు తెలిసింది. నాకున్న జాగాలో కొంచెం స్థలంలో మీరు గుడిసె వేసుకొని ఉండొచ్చు అని చెప్పాడు. దాంతో సర్పంచ్ అన్న మాటలకు సంతోషపడి రంగయ్య గంగవ్వ ఇద్దరు ఆయన కాళ్ళ మీద పడినంత పని చేసి పరుగున చెరువు గట్టున చేరుకున్నారు. అక్కడ చెరువు గట్టు బాగానే ఉంది. ఇద్దరూ కలిసి ఊర్లో వాళ్ళందరినీ పిలుచుకొని తలో చేయి వేసి వారికి గుడిసె వేసి ఇచ్చారు. గంగవ్వ రంగయ్య ఇద్దరు ఆ ఊర్లో అదే గుడిసెలో ఉండటానికి నిలువ నీడ దొరికిందని సంతోషించి గుడిసెలోకి మారారు. తమ చిన్న పొదరిల్లుని వదిలేసి రాలేక కన్నీళ్లతో భార్యాభర్తలు ఇద్దరు మరలి చూస్తూ చెరువు గట్టుకు చేరుకున్నారు. అది అందరూ పొలముకు పోయే తోవ, అదే కాబట్టి మాతో పాటు కూలికి రండి, పొలం పనులకు ఊరికే కూర్చుంటే ఏమొస్తుంది, మాతో పాటు వచ్చి కూలి పనులు చేసుకుంటే కొన్ని రూపాయలైనా వస్తాయి, వాటితో మీరు 2 పూటల గంజినీళ్ళైనా తాగొచ్చు అని ఊరి జనాలు సలహాలు ఇచ్చారు. అలాగే అంటూ ఇద్దరు కూడా పొద్దున్నే ఇంత గంజి కాచుకొని డబ్బాలో పోసుకొని పొలం పనులకు వెళ్ళసాగారు. అలా 1 సంవత్సరం పాటు పొలం పనులు చేశారు. రంగయ్య ఆరోగ్యం కూడా చాలా దెబ్బతిన్నది. అటు పడుకోలేక ఇటు ఇంటికి బిడ్డ రాక ఇద్దరమే అయ్యామని చాలా బాధపడేవాడు. ఏ రోజుకు ఆ రోజు బిడ్డల కోసం ఎదురు చూసేవారు. గంగవ్వకు ఈ మాటలు తెలియకుండా జాగ్రత్త పడేవాడు. గంగవ్వ కూడా ఎవరు రాకుంటే ఏమిటి, నా భర్తనైతే నాకు తోడుగా ఉన్నాడని అప్పటికి మనసు స్థిరం చేసుకుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. పిల్లలు మాత్రం రాలేదు. 1 సంవత్సరం పాటు గడిచిపోయాయి. అలా ఒకరోజు పొలంలో పనిచేస్తూ ఉండగా హఠాత్తుగా రంగయ్య కింద పడిపోయాడు. అది చూసిన మిగతా కూలీలు, గంగవ్వ ఇలారా, నీ మొగుడు కింద పడ్డాడు అంటూ చుట్టూ మూగారు. పట్టండి డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్దాం అంటూ అనగానే కూలీలంతా కలిసి రంగయ్యని ఆ ఊర్లో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్లారు. గంగవ్వ ఏడుస్తూనే వెళ్ళింది. డాక్టర్ రంగయ్యని పరీక్షించి చూసి, అతను చనిపోయాడు, అతను చనిపోయి కూడా 1 గంట అయింది, ఎలా జరిగింది అన్నాడు డాక్టర్. అయ్యా ఉండి కళ్ళు తిరుగుతున్నాయంటూ కింద పడిపోయాడు అన్నారు అక్కడి వారు. పడగానే రంగయ్య ప్రాణం పోయింది అని చెప్పాడు డాక్టర్. కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలియదు, వస్తాడో రాడో కూడా తెలియదు, శాంతకు తెలియాలి ముచ్చట. అరే నరసింహులు, నువ్వు వెళ్ళి శాంతం తీసుకొస్తావా అంది మల్లమ్మ. నరసింహ తన సైకిల్ మీద పక్క ఊర్లో ఉన్న శాంత దగ్గరికి వెళ్ళాడు.
అక్కడికి వెళ్ళగానే శాంత వాళ్ళ అత్త చనిపోయి 3 రోజులైంది అని తెలిసింది. ఇక శాంత, మీ నాన్న చనిపోయాడు, వస్తావా అంటూ అడిగాడు నరసింహ. లేదు, నేను రాలేను. మా అత్త చనిపోయి 3 రోజులయ్యింది. నేను ఇప్పుడు వస్తే మా అత్తగారి తరపు వాళ్ళు నా మీద నిందలు వేస్తారు. నా భర్త దిక్కు చుట్టాలు నన్ను దెప్పిపొడుస్తారు. నేను రాలేదు అని అన్నది శాంత. శాంత మాటలు విన్న కిరణ్, వెళ్ళు శాంత, మీ అన్న కూడా రాకపోతే నువ్వు కూడా పోకపోతే ఎట్లా? చివరి చూపైనా చూసుకోవా? వెళ్ళు, నేను ఇక్కడ చూసుకుంటాను అని అన్నాడు. దాంతో నరసింహులు వెంట శాంత తండ్రి శవాన్ని చూడడానికి వెళ్ళింది. శాంతను చూడగానే గంగవ్వ శాంతను పట్టుకొని, మీ అయ్య లేడు, ఇక నేను దిక్కులేని దాన్ని అయ్యాను అంటూ శాంతను పట్టుకొని ఏడవసాగింది గంగవ్వ. అక్కడ ఉన్న వారంతా కన్నీరు కార్చారు. ఎలాగో తలా ఒక చెయ్యి వేసి అందరూ కట్టెలు తెల్లబట్ట తీసుకొచ్చి శ్మశానంలో రంగయ్యను సాగనంపారు. ఇక ఇప్పుడు ఆ చిన్ని పొదరిల్లులో గంగవ్వ ఒక్కతే ఉంటుంది. ఏం తింటుందో ఏం తింటలేదో అడిగేవారే లేరు. రంగయ్య పోయినప్పటి నుంచి శాంత ఒకసారి వచ్చి పలకరించి పోయింది. దాని అత్తగారింట్లో దానికి మంచిగా లేదు. ఉండమన్నా ఉండకుండా వెళ్ళిపోయింది శాంత. ఒకరోజు మాస్టారు వచ్చి, ఎలా ఉన్నావు గంగవ్వ అని పలకరిస్తే, మాస్టారు, ఒకసారి రవిని రమ్మని మీరైనా ఉత్తరం రాస్తారా? నాకు వాడిని ఒక్కసారి చూడాలనుంది అని అడిగింది గంగవ్వ. అమ్మ, నాకేమీ తెలియదు. రవి ఎక్కడున్నాడో వాడి జాడ కూడా తెలియదు. తండ్రి చస్తేనే రానోడు ఇప్పుడు వస్తాడని ఎలా అనుకున్నావు అని అన్నాడు. పాపం మాస్టర్ గారు కూడా రిటైర్ అయ్యారు. చాలా ముసలివాడు అయ్యాడు. అతనికి కూడా ఆరోగ్యం బాగుండడం లేదు. అమ్మ, నా ప్రాణం కూడా మంచిగా లేదు. ఇంకా నేను నీ దగ్గరికి వస్తానో రానో తెలియదు అన్నారు మాస్టారు. తన జేబులో నుండి 10 రూపాయల కాగితం గంగవ్వ చేతిలో పెట్టి, వెళ్ళొస్తానమ్మా, జాగ్రత్తగా ఉండు అంటూ ఆమెకు కొన్ని మంచి మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. చేసేమీ లేక గంగవ్వ అలా గోడ కానుకొని కూర్చుంది. ఊర్లో ఉన్నవాళ్ళు పొలానికి వెళ్తూ రోజు గంగవ్వను పిలిచేవారు. అయినా గంగవ్వ వెళ్ళేది కాదు. అలా ఆ రోజు కూడా గంగవ్వను పనికి పిలుస్తూ, గంగవ్వ, పనికి వస్తావా అని పిలిచింది ఎల్లవ్వ. ఎంత పిలిచినా గంగవ్వ మాట్లాడకపోయేసరికి గుడిసె దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూసింది ఎల్లవ్వ. ఇంకేముంది, గంగవ్వ కూడా చనిపోయి ఉంది. పొలంకు వెళ్ళే వాళ్లను గంగవ్వ చనిపోవడం చూసి, అయ్యో, గంగవ్వ కూడా చనిపోయింది, రండి, ఇటు రండి అంటూ అందరినీ పిలిచింది ఎల్లవ్వ. బిడ్డలు కొడుకులు ఉన్నోళ్ళు ఈ తల్లిదండ్రులను చూసి బుద్ధి తెచ్చుకోవాలి. పాపం ఎంత ఏడ్చిందో ఈ ప్రాణం. దాని కళ్ళల్లో వత్తులు వేసుకొని పిల్లల కోసం ఎదురు చూసి చూసి దాని ప్రాణం పోగొట్టుకుంటుంది అంటున్న ఎల్లవ్వ అన్న మాటలకు అంతా వచ్చారు. తలా ఒక మనిషి వచ్చి, తండ్రి చనిపోతేనే రాని వాళ్ళు తల్లి చనిపోయిందని చెప్తే మాత్రం వస్తారా? ఈమెను కూడా మనమే సాగదోల్దాం అంది మల్లవ్వ. అందరినీ పిలిచి తన నిర్ణయం చెప్పింది. వాళ్ళు కూడా మన ఊర్లో ఉండి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఈ భార్యాభర్తలని పిల్లలిద్దరూ మోసం చేశారు. కాబట్టి మనమే వీరికి ఆసరా అవుదాం. ఈమెను కూడా మనమే దొరుకుదాం అని ఆమెను సాగదోలడానికి ఏర్పాట్లన్నీ చేశారు. తలో చేయి వేసి గంగవ్వను పాడపై మోసుకు వెళ్ళి కాల్చారు. అలా కాలుస్తున్న సమయంలో మాస్టర్ గారు ఇచ్చిన 10 రూపాయల నోటు గంగవ్వ చేతిలో ఎగురుతూనే ఉంది. ఇద్దరి ప్రాణాలు కొన్ని రోజులలోనే భార్యాభర్తలు ఇద్దరి ప్రాణాలు గాలిలో కలుసుకున్నాయి. నిన్ను విడిచి ఉండలేక నేను కూడా వచ్చానయ్యా అంటూ ఇద్దరు చేయి పట్టుకొని ఆకాశంలో మబ్బు చాటుకు వెళ్ళిపోయారు. వాళ్ళు కట్టుకున్న చిన్న పొదరిల్లు ఇప్పుడు 5 అంతస్తుల బిల్డింగ్ అయింది. అది చూసి వారు, ఎంత వారైనా మనలాగే రావాల్సింది కదా అనుకున్నారు. అలా వెళ్తూ ఇద్దరు మబ్బుల్లోకి మాయమైపోయారు. ఇంతటితో ఈ కథ ముగిసింది. ధన్యవాదాలు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.